హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్ చూసారా, ఈరోజు అయితే బీడ్స్ ఏం లేవండి, వితౌట్ బీడ్ శారీ కూర్చోండి. హనీకోమ్, ఎక్సలెంట్ హనీకోమ్ డిజైన్ అండి, అంత బాగుంటుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు 2 వీడియోస్ ఉన్నాయి. ఒక దాంట్లో ఏమో విత్ బీడ్, ఇంకో దాంట్లో స్టెప్ బై స్టెప్ ఒక 4-5 స్టెప్స్లో హనీకోమ్ డిజైన్ చూపించాను. ఇదైతే ఎక్సలెంట్ ఉంటుందండి. ఇదిగోండి శారీ అయితే సూపర్ శారీ, గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఉందండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇలా మ్యాచింగ్ అయితే సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను, ఇంకొచ్చేసి జరీ థ్రెడ్ అండి, చిన్న నీడిల్ అండి, హెమ్మింగ్గా వాడతాం కదా ఆ నీడిల్. ఇంకొచ్చేసి ఇదిగోండి ఈ పెద్ద ఐ నీడిల్ అండి, సీజర్, ఇంకొచ్చేసి గ్లూ. ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఇదిగోండి పల్లవి అయితే ఇక్కడ వేసేసుకున్నానండి, రైట్ సైడే వేసుకున్నాను. ఇంకొచ్చేసి నిడిల్ అండి, పెద్ద నిడిల్. ఇదిగోండి దీనికైతే ఇలా 6 వరుసలు అయితే సిల్క్ థ్రెడ్ వేసుకున్నానండి. ఇలా వచ్చేసి మొత్తం 12 వరుసలు అవుతుంది, 12 వరుసలు అవుతుంది. ఇలా వేసుకున్న తర్వాత పల్లవి అయితే ఎప్పుడైనా స్టార్టింగ్ వర్క్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చేసుకోవాలి. నేను ఇక్కడ ఇక కొద్దిగా ఫాస్ట్ అర్జెంట్ ఉంది అనేసి ఇలా వేస్తున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను మార్క్ ఏం పెట్టలేదండి, డైరెక్ట్గా నేను వేస్తున్నాను. చూడండి ఎలా వేస్తున్నానో. ఇదిగోండి ఇలా థంబ్నెయిల్ అయితే ఇలా పెట్టుకుంటున్నానండి, ఫింగర్ ఒక గ్యాప్ అన్నమాట. ఇది కొద్దిగా ఈజీ అవుతుంది, ఇక మార్క్ పెట్టాల్సిన ఏం అవసరం ఏముండదు. కొద్ది దగ్గర కావాలంటే దగ్గర అయినా సరే పెట్టుకోవచ్చు. ఇక్కడ కింద ఇలా లెంత్ వచ్చేసి ఒక 5 to 6 ఇంచెస్ లెంత్ అన్న పెట్టుకోవాలి. కొద్ది షార్ట్ పెట్టుకుంటే నాట్, ఇదిగోండి ఇలా నాట్ వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. లెంత్ అనేది 5 to 6 లెంత్ ఉండేలా పెట్టుకోండి. ఇదిగోండి ఈ నిడిల్ ఉంటుందిగా, నిడిల్ సాయంతో నాట్ అనేది ఈజీగా పై వరకు ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇలాగే మొత్తం పళ్ళు మొత్తం ఇలాగే కంప్లీట్ చేసుకోవాలండి. చూసారా ఎంత ఈజీ ఉంది కదా, చాలా ఈజీ మెథడ్. అలాగే డిజైన్ అంతే లుక్ అయితే వస్తుందండి. నేను మొత్తం పళ్ళు మొత్తం ఇలా కంప్లీట్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ స్టెప్ ఇదిగోండి ఇలా వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా థ్రెడ్ అయితే వేయడం కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ స్టెప్ వచ్చేసి పళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ నుంచే కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా వేసేసుకున్నాను. ఇది ఫస్ట్ థ్రెడ్ అనుకోండి, ఇది సెకండ్ వన్. అయితే ఇలా ఈ సెకండ్ థ్రెడ్ని అయితే ఇలా పార్టిషన్ చేసుకోవాలండి. ఇక్కడ హాఫ్, ఇక్కడ హాఫ్. ఇలా ఇక్కడ మీకు ఈ థ్రెడ్ అనేది డిస్టర్బ్ ఏమైనా అనిపిస్తే ఇదిగోండి ఇలా మనం క్లాత్కి పెట్టే క్లిప్ ఉంటుందిగా, ఆ క్లిప్తోని ఇదిగోండి ఇలా ఈజీగా ఇలా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలా నాట్ అయితే వేసుకోవడానికి ఈజీ ఉంటుంది. ఇలా రౌండ్ ఇలా తెప్పేసి ఫింగర్ పైన ఈ థ్రెడ్ ఇలా తీసుకుని నిడిల్ ఉంటుందిగా, ఈ నిడిల్ సహాయంతో మనకి ఎక్కడి వరకు కావాలి అక్కడి వరకు ఇలా నాట్ అయితే పెట్టుకోవచ్చండి. నిడిల్ అయితే ఈజీ ఉంటుంది. మనం ఇలా డైరెక్ట్ నాట్ వేసేస్తే నాట్ అనేది ఎక్కడంటే అక్కడ వచ్చేస్తుంది, మళ్ళీ తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ సెకండ్ స్టెప్ వచ్చేసి మొత్తం ఇలాగే అండి, ఇలా పార్టిషన్ చేసుకోవాలి. హాఫ్ హాఫ్ తీసుకోవాలి, తీసుకొని నాట్ వేసుకుంటూ రావడమే. ఇదిగోండి ఇలా ఈజీ స్టెప్. నిడిల్ ఉంటుందిగా, నిడిల్ సహాయంతో ఇలా అనేయడమే. ఫ్రెండ్స్ ఇదిగోండి సెకండ్ స్టెప్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ థర్డ్ స్టెప్ అండి. ఇదిగోండి పళ్ళు స్టార్టింగ్ నుంచే వేసుకోవాలి. ఈ 2 ఉంటాయి కదా, ఈ 2ని ఇలా పట్టేసుకుని రౌండ్ తిప్పి నాట్ వేసుకోవడమే. ఇదిగోండి ఇలా ఇలా రౌండ్ ఇలా తిప్పుకొని నిడిల్ ఉంటుందిగా, నిడిల్ సహాయంతో పై వరకు ఇలా తీసుకోవాలంతే. ఇదిగోండి ఇలా మళ్ళీ ఈ 2ని జాయిన్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా కలిపేసి ఇలా రౌండ్ ఇలా తిప్పేసి నాట్ వేసుకోవడమే.
థర్డ్ స్టెప్ మొత్తం ఇలాగే ఉంటుందండి. పళ్ళు మొత్తం ఇలాగే వేసుకుంటూ రావాలి. ఫ్రెండ్స్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి థర్డ్ స్టెప్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మొత్తం 150 అయితే నేను రెడీ చేసుకున్నాను. సిల్క్ థ్రెడ్ 150 స్టాండ్స్ ఉన్నాయి. కావాలంటే మీరు 100 అయినా, ఇంకా ఒత్తుకు కావాలి గ్రాండ్ కావాలంటే 200 అయినా పెట్టుకోవచ్చు. అది మరీ ఎక్కువ హెవీగా వచ్చేస్తుంది. 100 to 150 అయితే ఓకే, పర్వాలేదు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఈ గ్యాప్ మధ్యలో అయితే ఇలా వేసుకోవాలండి. ఇది ఏదైతే లోపట థ్రెడ్ ఉంటుందో లోపట వచ్చేలా చూసుకోండి, బయట ఎక్కడ కనిపించకుండా. ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత నిడిల్కి జరీ థ్రెడ్ అయితే వేసుకున్నాను. ఇక లెంత్ ఊకే అటు ఇటు కాకుండా అన్నీ ఈక్వల్గా వచ్చేలా ఇదిగోండి నిడిల్ సైజ్ అయితే ఇలా పెట్టుకొని చూసుకుంటున్నాను. ఈజీ మెథడ్ కదా. మీకు చిన్నగా కావాలి అంటే మనకి వేరే టూత్ పిక్స్ ఉంటాయి కదా, అది పెట్టుకోండి సైజు అలా చూసుకోవడానికి. 1 ఇంచ్ అన్న 1.5 ఇంచ్ మనకి ఎంత లెంత్ కావాలో అది అలా కట్ చేసుకొని లెంత్ వైజ్ సైజ్ చూసుకొని పెట్టుకోవచ్చండి. ఈజీగా ఉంటుంది అది. అలా అయినా ఇలా రౌండ్గా ఒక 2 రౌండ్ ఇలా తిప్పేసి నాట్ వేసేసుకుంటే సరిపోతుందండి. డిజైన్ వచ్చేసి ఇది ఇక్కడ 1 ఇంచ్ కాకుండా 1/2 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. అది మరి ఇంకా హెవీ గ్రాండ్గా వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలా పైనుంచి నిడిల్ ఇలా కిందికి తీసేసుకుంటే సరిపోతుంది. కింద ఇక్కడ ట్రిమ్ చేసుకోవడమే, ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. ప్రైస్ వచ్చేసి 350 to 450 ఏరియా వైజ్ ఎక్కువ తక్కువ చేసుకోవచ్చండి. బాగుంది కదా. థ్యాంక్ యూ.